అసలు కంపెనీలు షేర్స్‌ని ఎందుకు ఇష్యూ చేస్తాయి? ఎందుకు ఇష్యూ చేస్తాయి? ఒక ఎగ్జాంపుల్‌తో మనం చూద్దాం. మన క్యారెక్టర్ పేరేంటి? పార్వతీశం. పార్వతీశం గారేమో ఒక చిన్న బట్టల షాప్ పెట్టుకున్నారు. ఆయనకి బాగానే ప్రాఫిట్స్ వస్తున్నాయి. బిజినెస్ బాగానే జరుగుతుంది. ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకున్నారు. ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకునేసరికి డబ్బులు కావాలి కదా! కాస్త ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. అప్పటి వరకు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉందో అది సరిపోదు. ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి కొంత క్యాపిటల్ సిద్ధం చేసుకున్నాడు. క్యాపిటల్ అంటే ఆల్రెడీ అందరికీ చెప్పాను. క్యాపిటల్ అంటే బిజినెస్ చేయడానికి అవసరమైనటువంటి పెట్టుబడి. దీన్ని క్యాపిటల్ అంటాం. ఆ క్యాపిటల్ అనేది ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని అందరిని అడిగి తను కొంత ఇంక్రీజ్ చేసుకున్నాడు. ఒక పెద్ద షాప్ పెట్టాడు. ఒక పెద్ద బట్టల షాప్ పెట్టుకున్నాడు. అది కూడా బిజినెస్ బాగా జరుగుతుంది. ఓకే. ఇంకా ఎక్స్‌పాండ్ అవుదాం అనుకున్నాడు. ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాం. బిజినెస్ చాలా బాగుంది అని చెప్పి తను ఒక చిన్న కంపెనీగా ఫార్మ్ అయ్యి బ్యాంక్ దగ్గరికెళ్ళి లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది? ఓకే. ఎంతో ఇచ్చింది. ఓ 10,00,000 20,00,000 ఎంతో లోన్ ఇచ్చింది. ఆ లోన్ తీసుకున్నాడు. అది కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా బిజినెస్ ఉంది. ఒక పార్వతీశం మార్ట్ అని చెప్పి ఒక మార్ట్ స్టార్ట్ చేశాడు. అది కూడా అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది. ఇంకా వేరే వేరే లొకేషన్స్‌లో నా పార్వతీశం మార్ట్‌ని స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాడు. బట్ ఎక్కువ లొకేషన్స్‌లో స్టార్ట్ చేయాలి అనంటే మనకి చాలా ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ కావాలి. ఆ ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ కావాలి కాబట్టి తను ఒక చిన్న కంపెనీగా ఉన్నారు కదా ప్రస్తుతం. ఆ కంపెనీని పెద్దగా చెయ్యాలి. అంటే ఎక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి తను ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ పెట్టాలి అనుకున్నప్పుడు పబ్లిక్‌కి తన కంపెనీ యొక్క షేర్స్‌ని ఇష్యూ చేస్తాడు. ఆ షేర్స్‌ని పబ్లిక్ కొనడం ద్వారా చాలా హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది అక్కడ ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, ఈ రకంగా కంపెనీలనేవి షేర్స్‌ని ఇష్యూ చేస్తాయి. ఎందుకు ఇష్యూ చేస్తాయంటే ఎక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం కంపెనీలు పబ్లిక్‌కి షేర్స్‌ని ఇష్యూ చేస్తాయి. సరే, ఎందుకు ఇష్యూ చేస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా ఇష్యూ చేస్తాయో చూద్దాం. ఐపీఓ పేరు ఎప్పుడైనా వినుంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. కంపెనీలు షేర్స్‌ని ఎలా ఇష్యూ చేస్తాయంటే ఐపీఓ ద్వారా ఇష్యూ చేస్తాయి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ పేరులోనే ఉంది. ఇనిషియల్ అంటే మొదటగా, ముందుగా చేసేటటువంటి పబ్లిక్ ఆఫర్. ఆఫర్ అంటే మా షేర్స్‌ని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు కొనండి అని పబ్లిక్‌కి కంపెనీ షేర్స్‌ని ఇష్యూ చేస్తాయి. దీన్ని ఏమంటారు? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ ఉంది. మన పార్వతీశం అన్నయ్య బాగా డబ్బులు సంపాదించాడు కదా! ప్రస్తుతం కంపెనీలో షేర్స్‌ని కొందాం అనుకుంటున్నాడు. ఎగ్జాంపుల్‌కి మనందరికీ బాగా తెలిసిన కంపెనీ ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ 1977లో వచ్చిందండి. అప్పుడు మన పార్వతీశం అన్నయ్య అక్కడికెళ్ళాడు. 1977లో రిలయన్స్ కంపెనీ దగ్గరికెళ్ళి మీ షేర్స్ నాకు కావాలి అని అడిగాడు. సరే ఇస్తాను, ఎందుకు ఇవ్వను, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కాబట్టి మీరు కొనుక్కోండి, ఎవరైనా పబ్లిక్ వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఆ కంపెనీకి ఇచ్చి కంపెనీ దగ్గర ఉన్నటువంటి షేర్స్‌ని తను తీసుకున్నాడు. ఆ రకంగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా అతను కంపెనీకి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి డైరెక్ట్‌గా కంపెనీ దగ్గర నుంచి ఆ కంపెనీ యొక్క షేర్స్‌ని కొనుక్కున్నాడు. మన ఎగ్జాంపుల్ ఏ కంపెనీ తీసుకున్నాం? రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ ఎప్పుడొచ్చింది? 1977లో వచ్చింది. అయ్యో! ఇప్పుడు మరి రిలయన్స్ కంపెనీలో మనం షేర్స్ కొనాలంటే ఎలా? 1977లో కంపెనీ ఇష్యూ చేసింది కదా! ఇప్పుడు మరి ఎలా కొనగలం అని అనుకుంటే ఏం పర్లేదు. దానికోసం వేరే ఆప్షన్ ఉంది. షేర్స్ మనం ఎలా కొనాలి? ఇందాక చెప్పుకున్నాం కదా! రిలయన్స్ 1977లో ఐపీఓ ఇచ్చింది. కానీ ఇప్పుడు మనం రిలయన్స్ కంపెనీలో షేర్స్ కొనాలంటే ఎలాగా? ఎలా అంటే ఆల్రెడీ ఎవరైతే ఆ షేర్స్ కొని ఉంటారో ముందుగా వాళ్ళ దగ్గర నుంచి మనం కొనొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి ఎన్ని రకాలుగా మనం షేర్స్ కొనొచ్చు అని చెప్పుకున్నాం? ఐపీఓ ద్వారా కొనొచ్చు. ఐపీఓ అంటే డైరెక్ట్‌గా కంపెనీ నుంచి షేర్స్‌ని పర్చేజ్ చేయడం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటాం అన్నమాట.
ఓకే, మనం ఈ సెకండరీ మార్కెటే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో డైరెక్ట్గా మనం కంపెనీ నుంచి షేర్స్ కొనట్లేదు. మరి ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? ఆల్రెడీ ఎవరైతే ఆ కంపెనీల్లో షేర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం. అంటే ఏం లేదు, షేర్ మార్కెట్ అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అన్నమాట. డైరెక్ట్గా కంపెనీ నుంచి మనం షేర్స్ కొనట్లేదు. ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ఆ షేర్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం. సో అది అన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్ అన్నది ఒక స్టాక్ మార్కెట్ అన్నమాట. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. మన పార్వతీశం అన్నయ్య, సీనియర్ పార్వతీశం, రిలయన్స్లో ఆ స్టాక్ ఉంది కదా ఇతనికి, ఆ స్టాక్ అమ్ముదాం అనుకుంటున్నాడు. కొందా అని చెప్పి మన జూనియర్ పార్వతీశం అన్నయ్య వచ్చాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి. అరే జూనియర్ పార్వతీశం అన్నయ్య ఏమో అడుగుతున్నాడు సీనియర్ పార్వతీశం, అరే అరే అన్నయ్య నీ దగ్గర స్టాక్ ఉంది కదా, నాకు అమ్మొచ్చు కదా. సరే అమ్ముతానులేరా, దానిదే ఉందనంటే, అరే మీరు అలా ఎలా డైరెక్ట్గా అమ్మేసుకుంటారు, నేను ఒకటి మధ్యలో ఉన్నానని చెప్పి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అయితే ఎలా మరి ప్రాసెస్ ఏంటి అంటే, చిన్న అన్నయ్య ఏమో తన దగ్గర ఉన్న డబ్బుల్ని స్టాక్ ఎక్స్చేంజ్కి ఇస్తే, తన దగ్గర పెద్ద అన్నయ్య స్టాక్స్ని స్టాక్ ఎక్స్చేంజ్కి ఇస్తాడు. అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, తిన దగ్గర డబ్బుల్ని తనకిచ్చేసి ఆ స్టాక్స్ని చిన్న అన్నయ్యకి చేరుస్తుంది. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొనలేము. మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఎక్స్చేంజ్ అంటే మార్పిడి. తిన పేరు మీద ఉన్న షేర్స్ని, తిన దగ్గర ఉన్న షేర్స్ని మనకి మారుస్తుంది. దీన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ స్టాక్ బ్రోకర్. మన మధ్యలో స్టాక్ బ్రోకర్ ఎక్కడ వస్తాడు? స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? డైరెక్ట్గా మనం స్టాక్ ఎక్స్చేంజ్ డీల్ చేయడం అవ్వదు. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అనమాట. మనం జనరల్గా స్టాక్ బ్రోకర్ అనేస్తాం, బట్ యాక్చువల్గా వాళ్ళని టెక్నికల్గా ఏమంటారంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటారు. డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే ఏంటంటే, ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని ఉంటారు. వాళ్ళ ద్వారా మాత్రమే మనం స్టాక్స్ని కొనటం కానీ అమ్మటం కానీ చేయగలం. సో వాళ్ళ పేర్లేంటి? స్టాక్ బ్రోకర్స్ అంటాం వాళ్ళని. సో స్టాక్ బ్రోకర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా మనం షేర్స్ని కొనడం అమ్మడం చేయలేము. మధ్యలో స్టాక్ బ్రోకర్ అనేవాడు ఉంటాడు, వాళ్ళ ద్వారా మనం షేర్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేయాలి. సో అది స్టాక్ బ్రోకర్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్స్కి మనం ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్న పేరు జెరోదా, 5 పైసా, అప్ స్టాక్స్, ఇవి స్టాక్ బ్రోకర్స్. ఇంకా స్టేట్ బ్యాంకర్స్ కూడా బ్రోకర్స్లో యాక్ట్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ సెక్యూరిటీస్, ఇవి కూడా బ్రోకర్స్లో యాక్ట్ చేస్తాయి. వీళ్ళు టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటారు? డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటారు. స్టాక్ బ్రోకర్ తర్వాత ఎప్పుడైనా మనకి టైం ఉంటే నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. ఇక్కడైతే మనకి ఇంతవరకు అవసరం. స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్కి మనకి మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళని మనం స్టాక్ బ్రోకర్ అంటాం.